ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్స నిస్సరతేవాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, గృహయోగము. ప్రతి ఒక్కరి డ్రీమ్, చిన్న ఇల్లైనా మంచి పెద్ద ప్యాలెస్ లాంటి గృహమైనా కానీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. లైఫ్లో దాన్ని సంపాదించుకోవడానికి సేవ్ చేసుకొని మనీని అప్పులు తెచ్చుకొని రకరకాల మార్గాల్లో ఇల్లు కట్టుకున్నాక అమ్మయ్య నాకు అంటూ సొంత ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే జన్మజాతకంలో యోగం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా తాతల ద్వారానో తండ్రి ద్వారానో లేకపోతే ఈయన సొంతంగానో కట్టేసుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది జాతకాల్లో యోగం అనేటువంటిది బలంగా ఉండదు. ఎందుకంటే గృహయోగము అన్నారు. గృహయోగం జాతకంలో అన్నీ, అదే జ్యోతిషాస్త్రం అన్నీ యోగాలే. అలా మీరు యోగాన్ని కల్పించుకోవడం ఎలాగా? ఒకవేళ మీ జన్మజాతకంలో యోగం కనుక లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. దానికి పరిహారాలు చెప్తాను. కొంతమందికి జాతకమే ఉండదు, అలాంటి వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గృహయోగం అనేటువంటి దాంట్లో దీన్ని కంటిన్యూస్గా చేయడం అనేటువంటిది చేయండి. ఆ రెమెడీ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. Hi, my name is Gautam and I actually stay in Markajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్ బాగా చేస్తారు కర్కాటకం వారు. బికాజ్ ఆఫ్ కర్కాటకానికి లగ్నాధిపతి చంద్రుడు. చంద్రుడికి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి మీరు గృహయోగాన్ని పొందాలంటే అలాగే, ఎందుకంటే సహజంగానే చతుర్థాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు చతుర్థాధిపతి కదండి, మరి శుక్రుడే కదా, నాకు గృహం ఎందుకు లేదు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది యోగం ఏర్పడాలి. మీ జన్మజాతకంలో అవయోగం ఏర్పడినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం జాతచక్రంలో యోగం లేకపోయినా నేను పలానా కర్కాటక లగ్నంలో లేదా రాశిలో జన్మించాను, నాకు యోగంగా ఏర్పడాలంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి ముఖ్యంగా శుక్రుడు గృహానికి అధిపతి అవుతాడు. అంటే ఏమిటి, ఎలాంటి గృహం ఇస్తాడు? లగ్జరీ హౌస్, నీట్గా ఉండేటువంటి హౌస్, చిన్నగా ఉన్న అందంగా ఉండేటువంటి హౌస్, అందమైన వాతావరణంలో ఉండేటువంటి ఇల్లు, లేదా వైట్ పెయింట్ ఉంటుంది ఇంటికి. అంటే ఏమిటి, ఆ గృహం యొక్క స్వరూపం ఇంచుమించుగా అలా ఉంటుంది. మళ్ళీ మీ పర్సనల్ చార్ట్లో ఆ శుక్రుడు వెళ్ళి వేరే వేరే గ్రహాలతో కలిసినప్పుడు కొంత మారుతుంది దాని స్వరూపం, నేను కాదనట్లేదు. కానీ జనరల్గా మాత్రం ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన దగ్గరే ఉంటాయి వాటికి. అందంగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది. అంటే ఇంట్లోకి రాగానే ఏదో తెలియని ఒక ప్రశాంతత, ఏదో అందం, అలాంటి ఇల్లులు ఉంటాయి. అయితే మీరు గృహయోగం పొందాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చక్కగా దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని ఓం నమో నారాయణాయ, ఓం కాళికాదేవ్యై నమః ఇది చేయండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి గొప్ప మంత్రం అండి. ఓం నమో నారాయణాయ మంత్రం అంటే. అదేవిధంగా ఓం నమో కాళికాదేవ్యై నమః ఈ రెండు మీరు పట్టుకొని, నాకు గృహయోగం కలిగి తీరుతుంది, అమ్మవారిని పట్టుకున్నాను, స్వామివారిని పట్టుకున్నాను కొన్ని కనుక మీరు చేసినట్లయితే, మీరు ఎన్ని బాధల్లో ఉన్నా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా దానము, మంత్రము ఈ రెండు కనెక్ట్ అవ్వాలి. మరి ఏ దానం ఇవ్వాలండి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు పర్టికులర్గా ఇక్కడ ఇవ్వవలసినటువంటి దానము కందులు, శనగలు, గోధుమలు ఈ మూడు ఇవ్వాలి. ఆదివారం అయితే గోధుమలు, కందులేమో మంగళవారం, శనగలేమో గురువారం. కేజింబావు అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి.
ఏమంటే నేను ఇచ్చుకోలేను, స్తోమత లేదు, గోవుకి ఏమైనా పెట్టవచ్చు ఏదైనా పదార్థము, ఖచ్చితంగా పెట్టచ్చు, అలా ఎటువంటి సందేహం లేదు. అయితే అది గోవుకి మీరు తినిపించవలసినటువంటిది దేశీవాలి గోవుకి కందుల ప్రదేశంలో బీట్రూట్స్ కానీ క్యారెట్స్ కానీ పెట్టండి. శనగల ప్రదేశంలో అరటికాయలు తినిపించండి. అదేవిధంగా సన్ అంటే గోధుమల ప్లేస్లో గోధుమ రవ్వ తినిపించవచ్చు గోవుకి. అయితే ఇక్కడ ఒకటేంటంటే శుక్రుడి యొక్క స్థితి కూడా మీరు చూసుకోవాలి. శుక్రుడు బాగా పాపకత్తిరిలో ఉన్నాడు. ఉదాహరణకి శుక్రుడు కేతుగ్రహంతో ఎక్కువగా కలవడం వల్ల పాడవుతుంటాడు. అలాంటి సందర్భంలో కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడం ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా విష్ణు ఆలయము, కాళికా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం కూడా చాలా చక్కటి ఫలితము. అదేవిధంగా కాలభైరవ అష్టకం చదువుకోవడం ద్వారా కూడా ఇంకా ఏదైనా మీకు జాతచక్రంలో దోషం ఉంది, ఆ దోషాలు ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది. కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకేంటంటే, ఏమంటే గృహయోగం నాకు కలిగేటప్పుడు నాకు స్వప్నంలో కానీ ఏదైనా ఒక శకునంలాగా జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మంచి జరిగేటప్పుడైనా ఒక ఇబ్బంది కలిగే ముందైనా అమ్మవారు శకున రూపంలోనో స్వప్న రూపంలోనో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అమ్మవారే ఇస్తుంది. అదేదో మూఢనమ్మకమో ఇంకోటి ఏదో అనుకోకండి. ఎలాంటివి ఇస్తుంది అంటే స్వచ్ఛమైన జలం వస్తుందండి మీకు స్వప్నంలోకి. స్వచ్ఛమైన జలం రావడం, పచ్చటి చెట్లు రావడం, లేకపోతే చక్కగా ఒక మంచి కాగడా రావడం, ఒక వ్యక్తి మీకు కాగడా ఇస్తున్నట్టు రావడం, లేనట్లయితే ముఖ్యంగా ఎక్కువగా జలమే వస్తుంది, లేదా తోటలు వస్తాయి, లేదా అందమైనటువంటి గృహం కూడా వస్తుంది ఒక్కోసారి. మరికొన్నిసార్లు ఏమవుతుందంటే గృహయోగం వచ్చే ముందు మంచి మంచి వాహనాలు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. అది కూడా చతుర్థ భావ సంబంధించినటువంటివి. ఆ రకంగా ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళ తల్లిగారి కల్లోకి రావడం. ఎందుకు అంటే తల్లి గారు అంటే 4th హౌస్ అంటే మాతృమూర్తి సంబంధంగా రావడం. అయితే ఇందులో మనం రెండు రకాలు తీసుకోవాలి. ఎవరైనా గతించారు, మీరు వారికి ఏదైనా చేయాల్సినటువంటి ఆబ్దికాలు ఏవైతే ఉంటాయో అవి చేయట్లేదు, అప్పుడు కూడా వాళ్ళు స్వప్నంలోకి వస్తున్నారంటే వాళ్ళకి చేయాల్సినవి సరిగ్గా జరగాల్సినవి జరగట్లేదు, మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వస్తున్నారని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా అవి రావడము. మామూలుగా బయట జనరల్గా మీకేమవుతుందంటే ఒక యోగం ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏదైనా ఇల్లు కొనుక్కుంటా అని చెప్పు, నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను చూసి పెడతాను, ఇట్లాంటివి మీ చుట్టూ అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే ఏమిటి, మీకు ఆ యోగం దగ్గరికి రాబోతుంది అని. అలా కాకుండా మీరు ఏదైనా గృహం కొనుక్కోబోతున్నారు, సంథింగ్ బ్యాడ్ జరగనుందనుకోండి, అప్పుడు మీకు ఎలాంటివి వస్తాయంటే గృహం కలలో స్వప్నంలో ఏదో పాడైపోయినట్టు, తగలబడిపోయినట్టు, లేకపోతే విరిగిపోయినట్టు, కూలిపోయినట్టు, లేకపోతే మురికి నీళ్ళు రావడం కానీ, విరిగిపోయిన చెట్లు రావడం కానీ, లేకపోతే తల్లిగారు ఏడుస్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం కానీ, లేకపోతే ఇట్లా అన్నమాట. అంటే గోవు, ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో రావడం, ఇట్లాంటివి ఏర్పడినప్పుడు మీరు పొరపాటును కూడా గృహం కొంచెం పెండింగ్ పెట్టాలి, తర్వాత కొందాంలే అని చెప్పి కొంతసేపు ఆగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మీరు చేయవలసిన ఇంకొన్ని విషయాలు చెప్తాను. అదేమిటి అంటే ఇంట్లో పర్టికులర్గా నైరుతి గది అని ఉంటుంది. నైరుతి గది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడమడ గోడకి అంటే వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్న ప్రదేశంలో వెస్ట్ వాల్ ఉంటుంది. పడమర వైపు ఉన్నటువంటి గోడకి ఒక ఎల్లో కలర్ షీట్, ఒక 1.5 by 1.5 లేకపోతే 1x1 2x2 స్క్వేర్లో ఉండేటువంటి షీట్ ఒకటి తీసుకొని, రెక్టాంగిల్ కాదండి స్క్వేర్లో ఉండాలి, ఎల్లో క్రీము అట్లాంటి కలర్ షీట్, గోల్డెన్ కలర్ షీట్ అయినా పర్లేదు, తీసుకొని ఆ వాల్కి అంటించి మీ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా, నేను ఫలానా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఫలానా స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటారు కదా, దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటించండి. ఆ ఫోటోగ్రాఫో లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా పేపర్లో యాడ్ వచ్చి ఉంటుంది, నేను ఫలానా లోధాలో తీసుకుందాం అనుకున్నాను, లేకపోతే ఫలానా అపర్ణాలో తీసుకుందాం, ఒక సంథింగ్ ఉంటుంది. ఇంకోటి, మీరు ఎక్కడైతే తీసుకుందామని అనుకుంటారో ఒక లెక్క ఉంటుంది, ఏదైనా ఫలానా ఏరియాలో తీసుకుందాం అనుకున్నారు ఉదాహరణకి, ఆ ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ తిరగండి, అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడ ఏ ఫ్లోర్, ఎలాంటి ఫ్లోర్లు, హై ఫ్లోర్లో తీసుకుందాం అనుకుంటున్నారో, కింద తీసుకుందాం అంటున్నారో, ఆ లొకాలిటీ ఏంటి అవన్నీ తిరగండి. తిరిగి అక్కడి నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం ఉండొచ్చు, మీ పిల్లల స్కూల్స్కి ఎంత దూరం ఉండొచ్చు, అవన్నీ కూడా
ఒకవేళ నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, నేను ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ ఎంత కట్టాలి, దాని తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాల్సి వస్తుంది, నా ఒక్క శాలరీ సరిపోతుందా, మా జీవిత భాగస్వామి కూడా చేస్తే సరిపోతుందా అనేది మీరు లెక్కలు వేసుకోండి. అంటే ఏమిటి, మీరు మీ జీవిత భాగస్వామి కూడా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది, దాన్నే అమ్మవారు అంటారు శాస్త్రంలో. దానికే లలితాసహస్రనామాల్లో సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత అంటే ఏమిటి, అమ్మవారు సహస్రారంలో సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట సహస్రారంలో కూర్చొని. మరియు తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుందట. అంటే ఏమిటి, మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి థింకింగ్ అమ్మవారికి వెళుతుంది. అమ్మని అడిగితే ఎలా అయితే అమ్మ వెంటనే అయ్యో ఆకలేస్తుందని నా అన్నం పెడుతుందో, యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని నమ్ముకొని ఒక థాట్ కనుక ధర్మబద్ధంగా ఉన్న థాట్ కనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే టచ్ చేశారు, అక్కడికి వెళ్ళి చూశారు, ఇల్లుని చూశారు, మొత్తం లెక్కలేసుకున్నారు, మీకు అక్కడి నుంచి మీ ఆదాయం పెరగడం, మీరు గృహం తీసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకు అంటే మీరు మొదట్లో ఈ రెమెడీ చేశారు కదా, అందుకని. అట్లాగే మరొక విషయం ఏంటంటే, కొంతమందికి మరి మాకు జాతక చక్రం లేదు అంటే, నా లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి? వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలి. గుర్తుపెట్టుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం వల్ల ఎన్ని ఉపయోగాలంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గృహయోగం. లేదండి నాకు అష్టోత్తరం మొత్తం చదవడం రాదు, చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను. ఏమిటది అంటే, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపును. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లికాయై నమః. ఇది కనుక చేశారనుకోండి ఖచ్చితంగా గృహయోగం అనేటువంటిది కలుగుతుంది. దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు. ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో గృహయోగం అనేటువంటిది లేదు, కానీ మీ జీవిత భాగస్వామికి ఉందనుకోండి, ఆవిడ పేరు మీద కొనండి, మీ పేరు మీద కొనకండి. అలా కాదండి మా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా లేదు, కానీ మా పిల్లల జాతకాల్లో ఉంది, మీ పిల్లల పేర్ల మీద కొనండి. ఎందుకంటే జన్మజాతకంలో గృహయోగం లేనప్పుడు కనుక గృహం కొంటే అది అమ్ముకునేదాకా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అమ్ముకునేదాకా ప్రాబ్లం తీరదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జాగ్రత్త ఫస్ట్ ఒకటి తీసుకోండి. రెండవది, మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని డైరెక్షన్ని లెక్కగట్టి మీకు ఈస్టా, వెస్టా, సౌతా, నార్త్ ఈస్టా, నార్త్ వెస్టా ఇట్లా ఉంటాయి. పర్టికులర్గా ఆ డైరెక్షన్లో డోర్ ఉన్నటువంటిది తీసుకొని లోపల వాస్తు దోషాలు లేకుండా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇందాక నేను అన్నాను ఏమిటి, గృహం అనేటువంటిది యోగము అని. ఈ యోగానికి ఈ రెమెడీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి. అంటే ఏదో ఒకసారి చేసాం, ఒకసారి మంత్రం చదివేసాం, అయిపోయింది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వాడి బాడీ స్ట్రక్చర్ బలంగా మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి, రోజు ఇంతసేపు సాధన చేయాలి, అప్పుడే అవుతాడు. అంతేగాని వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 4 రోజులకు ఒకసారో వెళ్తే జీవితంలో అవ్వలేడు. ఎలాగో సాధన కూడా, భగవత్ సాధన కూడా అంతే. ఫిక్స్ అవ్వాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి. నేను ఇది చేస్తున్నాను, నాకు అమ్మవారు ఖచ్చితంగా ఈ యోగాన్ని కలిగిస్తుంది, ఇంకొకటి లేదు. నేను పలానా గ్రహాన్ని చేస్తున్నా, ఆ గ్రహం నాకు కలిగిస్తుంది. అంతేగాని మైండ్లో చేస్తున్నాను కానీ ఏమో వస్తుందో రాదో అనుకొని చేశారనుకోండి, మీరు ఏ పని కూడా, గృహయోగం ఒకటే కాదు, మీరు ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.